అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా సార్లు ఫోన్లు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు డీజిల్ తక్కువ వేస్తున్నారు, తిరగడం ఎక్కువైతున్నది. డీజిల్ తక్కువ వేస్తున్నారంటే డీజిల్ బిల్లులు మాత్రం అంతే లేపుకుంటున్నారు కదా. డీజిల్ తక్కువ వేయడం ఎందుకు, దాంట్లో దొంగతనం చేయడం ఎందుకు? డీజిల్ బిల్లుల పైన కూడా విచారణ జరపాలి. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల డీజిల్ ఎంత తగ్గుతున్నది, ఎంత లేపుతున్నారు, అక్కడ ఎవరెవరికి డీజిల్ పోతున్నది, ఎవరి కార్లలో పోతున్నది, అవన్నీ మొత్తం బహిర్గతం చేయాలి. డీజిల్ కుంభకోణం పెద్ద ఎత్తున ఉంది. బైంసా మున్సిపాలిటీలోని ఇలాంటి ఏవైతే అవినీతి అధికారులను వెంటనే తొలగించాలి. వాళ్లకు ఈ వారం రోజుల లోపల సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ అమ్మ గారు ఏదైనా ఒకటి డిసిజన్ చేయండి, లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. బైంసా మున్సిపాలిటీని ధర్నా చేసి దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాము. మున్సిపాలిటీ కోసం మన ముఖ్యమంత్రి గారు 15 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవి ఇప్పటి కొత్త నిధులు. దీనికి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చైర్మన్ గా ఉంటారు. మున్సిపాలిటీలో అన్ని విభాగాల్లో ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఏ విభాగంలో చూసినా అవినీతి. ఎందుకంటే బైంసా మున్సిపల్పై ఎవరి పర్యవేక్షణ లేదు. ప్రతి విషయంలో చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు పై అధికారి దృష్టికి పోతున్నా పట్టించుకోవడం లేదు. గత 2 నెలల కింద ఒక బ్రాహ్మణ్ గల్లీకి సంబంధించిన ఇష్యూలో పాత హౌస్ దానికి డిస్మెంటల్ చేసిన తర్వాత ప్లాట్కు ఆఫ్లైన్ ఉండగా ఆన్ చేసిన తర్వాత దీనికి మొటేషన్ చేసి ఓనర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ ఓనర్షిప్లో కూడా ఇచ్చిన తర్వాత ఆ ఓనర్షిప్లో కమిషనర్ సంతకం లేదు. ఏదైతే కమిషనర్ సంతకం లేకుండా ఓనర్షిప్ ఏ విధంగా వచ్చింది బయట, ఈ ఓనర్షిప్ ఆధారం చేసుకొని ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డాక్యుమెంట్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. ఇలాంటి చాలా సంఘటనలు బైంసా మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. కావున మేము పై అధికారులను విన్నవించుకుంటున్నాం. ఒకటే, బైంసా మున్సిపాలిటీలో ఒక ప్రత్యేక అధికారి యొక్క చొరవ ఉండాలి. ప్రతి విషయంలో కానివ్వండి, ఈరోజు శానిటేషన్ విషయంలో చూస్తే డీజిల్ విషయంలో చాలా పెద్ద సమస్య ఉంది. ఇక్కడ ఏవైతే ఆటోస్ ఉన్నాయో ఆటోస్ యొక్క బిల్లు లేపడం జరుగుతుంది. సుమారు 3,60,000 బిల్లు లేపడం జరుగుతుంది. ప్రతి నెల 2 లక్షలు 2,50,000 లేపేది ఈ ఏదైతే ప్రత్యేక అధికారి వచ్చిన తర్వాత 3,60,000 బిల్లు లేపడం జరుగుతుంది. ఆటోలు మాత్రం ఎక్కడికక్కడనే ఇక్కడ ఉంటున్నాయి. 2-3 రోజులకు ఒకసారి వార్డులలో రావడం జరుగుతుంది. మరి దీనిపై విచారణ చేపట్టాలి. అదేవిధంగా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రతి విషయం ఆర్టీఐలు అడిగితే సమాధానం ఇస్తలేరు. ఎందుకంటే ఈ విషయాలలో అవినీతి జరుగుతుంది కాబట్టి ఎక్కడ అవినీతి బయటపడుతుందనే అందుకోసమే సమాధానం క్లియర్ ఇస్తలేరు. అదేవిధంగా ఏదైతే బైంసా మున్సిపాలిటీకు నిధులు వచ్చాయో ఆ నిధులు అన్ని వార్డులలో సమానంగా చేయాలని కమిషనరు, తర్వాత సబ్ కలెక్టరు, స్థానిక ఎమ్మెల్యే అందరూ కలిసి దీనిపైన చర్చ జరిపి ఏ వార్డుకు ఎన్ని పెట్టాలనే నిధులను కూడా సమకూరిస్తే బాగుంటుందని ఈ పత్రికా విలేకరుల ద్వారా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.